अस्सलाम वालेकुम। आज आप लोगों को मैं जो 2015 से चल रही आ रही स्लिप वे मैट्रेस मैन्युफैक्चरिंग बताने वाला हूं। और इनके पास थाईलैंड लेटेस्ट मैन्युफैक्चरिंग भी होती है और ये कंपनी अब से नहीं बल्कि 2015 से चल रही आ रही। यहाँ पर आपको सिंगल मैट्रेस खाली 5500 से स्टार्ट हो जा रहे हैं और यहाँ पर आपको थाईलैंड के लेटेक्स मैट्रेस भी मिल जाते हैं, बैठने में आखिरी नरम रहते हैं। अगर से आपको बैक पेन हो रहा बोल तो ये फॉर्म मैट्रेस ले लो जिसपे आराम से सो जा सकते हैं। और यहाँ से आप थाईलैंड लेटेक्स मैट्रेस लेने पर 2 मेमोरी पिल्लो, एक वाटर प्रोटेक्टर आपको बिल्कुल फ्री मिल जा रहा। और यहाँ पर थाईलैंड की लेटेक्स मैन्युफैक्चरिंग इतनी जबरदस्त करते हैं बड़े भाई के मैट्रेस में थाईलैंड के चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। वीसी सजना ने कहा कि फूड एडल्ट्रेशन के खिलाफ ऑफिशियल्स का काम काबिल तारीफ है और ये पब्लिक हेल्थ की हिफाजत के लिए बहुत ज़रूरी है। उन्होंने कहा, हमारी मंजिल साफ़ है, हेल्दी हैदराबाद, सेफ हैदराबाद। उन्होंने ये भी कहा कि एडल्ट्रेटेड फूड एक संगीन ख़तरा है जो ज़िंदगी की मुद्दत को कम करता है और नए बीमारियों का सबब बनता है। लोगों को अपने खाने और उसके ज़राए के बारे में हमेशा होशियार रहना चाहिए। उनका कहना है कि ईट राइट बी हेल्दी के पैगाम के साथ हमारी लड़ाई एक अडल्ट्रेशन फ्री सोसाइटी के लिए जारी रहेगी। నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు ఇట్లాంటి పైన చాలా కృషి చేయడం జరిగింది. దానికి మొత్తము అడ్డ హైదరాబాద్ అని చెప్పి తేలడం జరిగింది. అప్పుడు కూడా వచ్చి ఇక్కడ ఫేక్ సోప్స్, ఫేక్ విక్స్, ఫేక్ అమృతాంజని ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్, అట్లానే కొన్ని ఈటరీ వస్తువులు కూడా బాగా అయ్యేది. బట్ మనం అక్కడ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి ఇక్కడ కొంత మనం పట్టుకోవడం జరిగింది. కానీ బట్ ఒక సిస్టమేటిక్ అప్రోచ్గా చేయడానికి మనం ఒక ప్లాన్ చేశాను. బట్ అప్పుడు మళ్ళీ నాకు ఇక్కడ రావడంతో ఒక మంచి అవకాశం దొరికిందని చెప్పి అనిపించి ఈ ఒక ఫాస్ట్ని మనము స్టార్ట్ చేయాలి. ప్రజలకు ఒక మంచి మనం మెరుగైన ఆరోగ్యం ఇవ్వడానికి ఉంటుంది. ఎందుకంటే మన ఆయుష్యాన్నే మనము తగ్గించుకుంటున్నాం. బికాజ్ మనకు తెలుసో తెలియకుండానే మనము ఇలాంటి కల్తీ పదార్థాన్ని మనము సేవిస్తున్నాము. మనం కాకుండా మన పిల్లలు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్, మన పేరెంట్స్, సమాజం అంతా దీంతో చాలా నష్టం జరగడం జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ఈ ఒక్క ఇనిషియేటివ్ అనేది చాలా అంటే ప్రజలు కూడా ఒక డిస్కషన్ పాయింట్ అయింది. ప్రజలు కూడా ఇప్పుడు వాళ్ళ ప్లేట్లో ఏం పెడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేస్తున్నారు అనేది కొంచెం అవగాహన వచ్చింది. అందుకు ఈ మధ్యలో కూడా ఈ ప్రజాపాలన ఈ ఒక 99 డేస్ యాక్షన్ ప్లాన్ కూడా ఇది ఈట్ రైట్ బీ హెల్తీ అనే ఒక నినాదంతో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కూడా రావడం జరిగింది. సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తంగా, ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏమంటే ఫుడ్ పైన ఇంత అరాజకత జరుగుతుందా, మనం ఇంత ఫుడ్ తింటున్నాం. ఈరోజు ఏ ఫుడ్ స్టాల్స్ పోండి, రెస్టారెంట్స్ పోండి, ఏ హోటల్ పోయినా ఫుల్ ఉంటుంది. అట్లానే ఒకవైపు కూడా ఈరోజు ఎక్కడ గల్లీ హాస్పిటల్స్ అయింది. ఎందుకు అయింది? మనకు తినే ఆహారం మంచి లేదు. దానివల్లనే రకరకాల ఈరోజు కొన్ని డిసీజు, మనకు తెలియని డిసీజ్ ఈరోజు వచ్చినావు. ఎందుకంటే బికాజ్ వీఆర్ ఈటింగ్ అడల్ట్రేటెడ్ ఫుడ్, కల్తీగా. సో అందుకు ఇది ఒక చాలా పెద్ద ఇనిషియేటివ్. సో మనము మన లక్ష్యము మంచి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి ఉండాలి. సో ఈ ఫుడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక మంచి ఇనిషియేటివ్. మీరందరూ కూడా ఇది సక్సెస్ చేశారు. ఇంకా ముందు కూడా సక్సెస్ చేసి మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పి ఆశిస్తూ వైభవ్కి, ఎడిషనల్ డీసీపీ శ్రీనివాస్కి, అందరూ కూడా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్కి మీ అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.